సో ఈ వీడియోలో మనం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వెంటనే. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు అయితే స్టార్ట్ అయినాయి. అడ్మిషన్స్ కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు తల్లిదండ్రులు ఆన్లైన్లో మార్చి 21 వరకు దరఖాస్తు చేసుకోగలరు. సో ఇంకా అయితే టైం ఉంది, 21 దాకా ఉంది. 2వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు నేరుగా కేంద్రీయ విద్యాలయంకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1వ తరగతిలో ప్రవేశం కోసం విద్యార్థుల వయసు 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, దివ్యాంగులకు 3% సీట్లు అయితే కేటాయిస్తున్నారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 2 సెక్షన్లు ఉండటంతో 1వ తరగతిలో 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. 1వ తరగతి తొలి ప్రొవిజనల్ జాబితా మార్చి 21న, 2వ జాబితా ఏప్రిల్ 4న, 3వ జాబితా ఏప్రిల్ 7న ప్రకటిస్తారు. సో ఇలా మీరు ఎవరైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసే వాళ్ళేమో ఆన్లైన్లో చేసుకోండి. అలాగే సెకండ్ క్లాస్ వాళ్ళు డైరెక్ట్గా మీకు సంబంధించిన ఏరియాలో దగ్గరగా ఉన్న కేంద్రీయ విద్యాలయ స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు అందులోనే ఉంటుంది. స్టడీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఇంకా క్లియర్గా చదివి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వెబ్సైట్ వచ్చేసి kvsangatham.nic.in. మీకు కింద టెక్స్ట్ కూడా యాడ్ చేస్తాను. https://kvsangatham sangatham.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసే వాళ్ళైతే చేయండి. ఫస్ట్ క్లాస్ వాళ్ళు, లేదు సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళంటే డైరెక్ట్గా వెళ్ళి స్కూల్లో కలవండి, అక్కడ అప్లికేషన్ అయితే తీసుకుంటారు. సో ఇది వాళ్ళ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.